అందరికీ నమస్కారం అండి. ఇది రైటర్గా నా ఫస్ట్ వర్క్. సో ఆవిడ డైలాగ్ రైటర్ని ఇంట్రడ్యూస్ చేస్తుంటే ఇట్స్ ఆల్వేస్ ఈజీ టు రైట్ డైలాగ్స్, కానీ ఇలాంటి దాంట్లో మాట్లాడడం అన్నది లిటిల్ టఫ్ అనిపిస్తుంది. ఈ నా ఫస్ట్ వర్క్ కావడం వల్ల చాలామందికి నేను థ్యాంక్స్ చెప్పాలి, బట్ ఐ డోంట్ టేక్ దిస్ టు థ్యాంక్ ఎవ్రీ వన్. బట్ ఫస్ట్ థ్యాంక్స్ నందుకే చెప్పాలి ఫర్ 2 రీజన్స్ అండి. ఫస్ట్, నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన దానికి. సెకండ్ ఇంట్రెస్టింగ్ థింగ్, నాకు రైటింగ్ చాలా ఈజీ చేసేసింది దానికి. ఎందుకు అంటే వెరీ ఫస్ట్ డే వెన్ ఐ మెట్ హెమ్, అన్న నాకు డైలాగ్స్ ఎలా కావాలి అంటే అని ఒక చిన్న ఇది చెప్పాడు. నాకు పంచ్ డైలాగులు వద్దు, నాకు ప్రాస వద్దు, హై వోల్టేజ్ ఎమోషన్ డైలాగ్స్ అస్సలు వద్దు, ఇవే వద్దు. ఒక మనిషి సాటి మనిషితో మాట్లాడేలా మనసు నుండి మాట రావాలి, నోట్లో పలికేటట్టు ఉండాలి. అదేంటి నోట్లో పలికేటట్టు ఉండాలి అని అంటే, అన్న ఇదంతా చిన్నపిల్లల మాటలన్నా పెద్ద మాటలు మాట్లాడేస్తే తెలుగు మళ్ళీ వాళ్ళు మాట్లాడలేరు అని. ఈ మాట ఆ రోజుతో ఆగలేదు. నేను రాసిన ప్రతి లైన్కి ఆ మీటర్ ఉంటుంది. అన్న ఇది 10 ఏళ్ళు ఉన్న పిల్లోడు మాట్లాడే మాటేనా, ఆలోచించు. ఇంట్లో హౌస్ వైఫ్గా ఉన్న నివేద ఇలా, అంటే అప్పుడు మేము నివేద హౌస్ వైఫ్గా ఉన్న ఆవిడ మాట్లాడే మాటేనా ఇది. సో ప్రతి దానికి ఒక మీటర్ ఉంటుందన్నమాట. అసలు ఎంత పర్ఫెక్షన్ ఉంటుందంటే ఆ క్లారిటీ అసలు నాకు బాగా నచ్చి రాసింటాను, కానీ ఆయన క్లారిటీ వేరే లెవెల్ ఉంటుంది. మళ్ళీ అది చూశాక అప్పుడు అర్థమవుతుంది, ఓహో నందు వాట్ హీ ఈజ్ అన్నది. ఇది నాకు ఒక్కసారి జరిగిన ఎక్స్పీరియన్స్ కాదండి. రాసిన అన్ని నాళ్ళు ఎన్ని వర్షన్స్ రాసామో ప్రతి వర్షన్లో నాకు కలిగిన అనుభవం అండి ఇది. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే, నాకు అర్థం కాదు దాన్ని ఎలా చెప్పాలి అన్నది. ఆల్మోస్ట్ ఎవ్రీడే ఎవరో ఒకరు సినిమా చూశాను అని ఏదో మెసేజ్ రాస్తుంటారు. అందరు రాసే మెసేజ్లో ఒక కామన్ వర్డ్ ఏమంటే చూసి ఏడ్చాము అని. ఆ మాట విన్న వెంటనే, చదివిన వెంటనే తెలియని ఆనందం వస్తుంది. అదేం సాటిస్టిక్ ప్లెజర్ నాకు తెలియదు. ఓకే, ఒకడు ఏడ్చాడంటే నేను ఆనందపడ్డాను. గమనించాలంటే ఇప్పుడు ఎంతమంది మాట్లాడారో ప్రతి ఒక్కరు మాట్లాడిన మాటలో ఒక కామన్ వర్డ్ ఏమంటే మేము ఏడ్చాము. ఓకే, సో మళ్ళా కూడా ఆనందమే దాంట్లో. సో ఒక ఏడుపులో ఏం ఆనందం అంటే ఆనందం చెప్పండి నాకు. ఓకే, స్పెషల్ థ్యాంక్స్ కన్నా స్పెషల్ కంగ్రాట్స్ ఎవరికంటే అరుణ్ కండి. ఎందుకంటే నా జర్నీ అరుణ్తో వాస్ క్వైట్ డిఫరెంట్. ఎంత ప్రాంప్ట్గా ఉండేవాడంటే, మేము డైలెక్ట్ ట్రైన్ చేసేటప్పుడు షార్ప్ క్లాస్ అయిన వెంటనే స్కూల్కి వెళ్ళాలన్నమాట, రెడీ అయిపోయి కూర్చునేవాడు. ఒక్క క్లాస్ మిస్ అయ్యేవాడు కాదు. అసలు ఎంత టూ గుడ్ అంటే అసలు మూవీ మీద అతనికి ఉన్న అండర్స్టాండింగ్ అసలు నేను చెప్పలేను. ఒకసారి ఎప్పుడైనా కాస్త ఎక్కువ ఏడ్చాడు అనుకో, అరే అంత కాదురా అంటే మళ్ళీ దాంట్లో నాకు స్టేజెస్ చూపించేవాడు, ఇది ఓకేనా నీకు, ఇది ఓకేనా నీకు అని. నాకైతే అస్సలు షాక్. అసలు ఒక మామూలు యాక్ట్ చేస్తూ ఇలా ఆగిపోయి షార్ట్ కట్ అయితే నెక్స్ట్ కంటిన్యూటీ ఆ వేలు ఇలా ఉంటే ఆ వేలు అక్కడి నుంచే పెట్టుకుని ఉంటాడు. అది అసలు ఎలా అలా గుర్తుపెట్టుకుంటాడు నాకు తెలియదు. ప్రతి సీన్ మీద అసలు కెమెరాలు 4 ఉంటే ప్రతి కెమెరా మీద ఏది ఏ డైరెక్షన్లో ఉంది, ఎక్కడ దేనికి ఎక్స్ప్రెషన్ ఎటువైపు చూపించాలి అన్నది చాలా క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. So I really don't know. It's a long journey for him. This is only a beginning what he made so far. Trust my words. Thanks everyone. Thank you so